శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ జీవిత దేవుని కీర్తించ ప్రాణ ప్రియుని ప్రార్థించ రండి. శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ధూపదీపారాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి. శుభవేళ దేవుని సన్నిధికి రండి. శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు జే అలెగ్జాండర్ పీటర్ ఎలిజబెత్ దంపతుల 43వ వివాహ వార్షికోత్సవము మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న శాంబ హరీష్కు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు. అర్నవ్, అలెన్, ఆధ్యన్ పీటర్, జేవియర్ పీటర్, సాధన, అంతోని పీటర్, శాంబ శివ, శాంబ యాంజలినకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మెత్రాసనం సహాయమాత విచారణ కొడదల రాజారెడ్డి తోమాసమ్మ దంపతుల 49వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కొడదల రాజారెడ్డి తోమాసమ్మ మరియు కుటుంబ సభ్యులు కె జీవన్ రెడ్డి, కిరణ్మయి, అభిజయ్, అక్షయ్, డాక్టర్ కె విజయ్ ప్రతాపరెడ్డి సమర్పిస్తున్నారు. బోయపాటి జోజిరెడ్డి వర్ధంతి సందర్భంగా వీరికి మరియు బోయపాటి నక్షత్రమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ కీర్తిశేషులు పొలమరిశెట్టి పుష్పనాథం 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుజాత, ప్రతాప్, ప్రవీణ్, లావణ్య కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ కీర్తిశేషులు పొట్నూరు తెరిసా టీచర్ గారి 13వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పొట్నూరు లత, విజయకుమారి, రాణి, శశి, సురేష్ మరియు పొట్నూరు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. గోన జోస్పినం ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ కనపర్తి శ్రీనివాసరావు, సీతాలక్ష్మి, సురేష్ కుమార్, భరత్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సుధాకర్ అంతోని కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలను కోరుతూ దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. మేరుగు సాల్మన్ రాజ్ మరియమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వందనాలు చెల్లిస్తూ విజయ్, శేఖర్ బాబు, రజని, లాస్య, ఉజ్వల్, గద్దే, శశికళ, ఆరవ్, జ్యోతిలకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని
కృతజ్ఞతా బలిని సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మరియమాత పూజిత మాసములో చేస్తున్నటువంటి ఈ మొదటి బలి పూజలో మనమందరము కూడా మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం కూడా ప్రార్థన చేద్దాం. పావన జనని వందనము, ఇహపరములను నిత్యము పాలించు రాజును కన్నది నీవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మే మాసం అనగానే మనకు రెండు విషయాలు బాగా గుర్తుకు వస్తాయి. మొట్టమొదటిది మరియ తల్లి పూజిత మాసం, రెండవది శ్రామికుడైనటువంటి యోసేపు. యోసేపు గారు తన వ్యక్తిగత జీవితము ద్వారా, శ్రమపడేటువంటి తత్వము ద్వారా దేవునికి వినయ విధేయతలు కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఎంతగా లోక రక్షణమును కొనసాగించేటువంటి ఆ ప్రక్రియలో ఎంత సహకారం అందించి ఉన్నారో మనల్ని కూడా ప్రభువైనటువంటి దేవుడు ఆ కోఆపరేషన్, ఆ సహకారాన్ని కోరుతూ ఉన్నారు. అది మాత్రమే కాదు, మరియ తల్లి దేవమాతగా ఎన్నిక చేయబడి ఉన్నది. దేవుని తల్లిగా ఆమె మనందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మే మాసమంతా కూడా ఆమె పట్ల ఉన్నటువంటి ప్రేమను, భక్తిని మనం వెల్లడి చేస్తున్నాం. మరి వీరిరువురు కూడా తిరు కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఎంత గొప్ప ఆదర్శ కుటుంబముగా మారి మనకు మాదిరిగా ఉంటున్నారో మన వ్యక్తిగతంగా సాక్షులముగా కూడా ఉంటున్నాం. కానీ మన దైనందినటువంటి జీవితంలో మన శ్రమను దేవుడు గుర్తించడం లేదని, మన ప్రార్థన దేవుడు అంగీకరించడం లేదనేటువంటి భావముతో కొన్ని మార్లు దేవునికి యొక్క ప్రేమకు వ్యతిరేకముగా వెళ్తూ ఉంటాం. కావున ఈ క్షణములో ఈ బలి పూజలో పాల్గొంటూ ఉండగా అలా వెళ్ళినటువంటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యేసేపు కార్మికుడు ఉత్సవము. మొదటి పఠనము. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము మరియు 2వ అధ్యాయము 3వ వచనము. భూమండలము అంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు. ఆ దినములలో దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేల మీద పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకెడు జంతువులపై అధికారమును కలిగియుండును అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను.
తన పోలికలో మానవుని చేసెను, స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలమునందంతటా నివసించి దానిని వశము చేసుకొనుడు, నీళ్లలోని చేపలను, ఆకాశంలోని పక్షులను, నేల మీద జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగును. కానీ నేల మీద క్రూర మృగములకు, ఆకాశమునందలి పక్షులకు, నేల మీద ప్రాకెడు జంతువులకు, శ్వాసజీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అది 6వ రోజు. ఈ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణంగా రూపొందెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 54వ వచనం నుండి 58వ వచనం వరకు. యేసు తన పట్టణమును చేరెను. అతట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచు ఉండగా ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినది అని అనుకునిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా ఇవన్నీయు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందరూ సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసం వలన ఆయన అతట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమంతా కూడా మరే మాత పూజిత మాసములో ప్రవేశం చేసి ఉన్నాం.
మరియమాత పట్ల మరియు ముఖ్యముగా ఈ మరియమాత పూజిత మాసం పట్ల విశేషమైనటువంటి భక్తికి కలిగినటువంటి కారణములను కొద్దిగా ధ్యానం చేద్దాం. ఇందులో ప్రధానముగా మనం గమనించినట్లయితే 3 ప్రధాన కారణములు కనపడుతున్నవి. మరియ తల్లి పూజిత మాసములో చేయడానికి గల ప్రధాన కారణములు ఏమిటంటే, మొట్టమొదటిగా దేవమాత గొప్పతనం. దేవమాత ఆమెకున్నటువంటి గొప్పతనం వలన ఈ పూజిత మాసమునకు విశేషమైనటువంటి భక్తి లేకుంటే పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. రెండవదిగా దేవమాతపై పునీతులకు ఉన్నటువంటి భక్తి. మూడవదిగా ఆ భక్తి వలన వచ్చేటువంటి ప్రయోజనములు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క గొప్పతనం లేక దేవమాత యొక్క గొప్పతనమును మనం గమనించినట్లయితే, మనుషులకు మనము ఒక మనుషులముగా మన తోటి మనుషులకు చూపేటువంటి ఆ మర్యాదలు లేక వినయ భావములు మనము అమ్మకు చూపవచ్చు. మరియ తల్లికి మనము సైతము ఆ మర్యాద లేకుంటే వినయ భావమును ఆమె పట్ల కూడా చూపుతూ ఉన్నాం, చూపవచ్చును కూడా. అది మాత్రమే కాదు, సృష్టింపబడినటువంటి ఈ లోకములో తండ్రి దేవుని చేత సృష్టింపబడినటువంటి సకల వస్తువులలో మానవులలో అందరికంటే కూడా మరియ తల్లి పరిశుద్ధురాలు. ఈ లోకములో సృజింపబడినటువంటి వస్తువులు మరియు మానవులందరిలో కూడా పరిశుద్ధురాలు మరియ తల్లి. అంత గొప్పగా దేవుడు ఆమెకు ఆ గొప్పతనమును ప్రసాదించి ఉన్నాడు. దేవమాతగా ఆమెకు స్తుతులను మన ద్వారా చెల్లిస్తూ ఉన్నాడు. సృష్టికర్త తల్లి అయినందువలన ఆమె పరలోక భూలోకానికి పాలకిగా మారుతూ ఉన్నది. సృష్టికర్త దేవునికే తల్లి కావడం వల్ల పరలోకమునకు మరియు భూలోకమునకు పాలకిగా మారుతూ ఉంది. మరియు మనకు వ్యక్తిగతముగా క్రైస్తవుల తల్లిగాను, ముఖ్యముగా పాపులకు శరణముగా ఆ తల్లి మనందరినీ ఉద్దేశించి మన కోసము ప్రార్థన చేస్తూ ఉంది. అంత గొప్పగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె గొప్పతనమును దేవుడు వెచ్చించి మనకు ఆమె మాదిరిగాను, పాపులకు శరణముగాను, క్రైస్తవులకి తల్లిగాను, పరలోక భూలోక పాలకిగా దేవుడు ఆమెను కొనియాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా పరలోక స్తుతులకు కూడా మరియ తల్లి ఆమె అర్హులు లేక యోగ్యురాలు అవుతున్నది. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలని మనము చేసేటువంటి భక్తి ప్రపత్తులను గమనించినట్లయితే కొన్ని మార్లు మనము ఆమెకు ఆరాధన చేసినట్లుగా కనపడుతోంది, ఆమెను ఆరాధించినట్లుగా లేకుంటే పూజలు చేసినట్లుగా కనపడుతుంది. ఒకవేళ అలా జరిగితే జరగకూడదు అన్నటువంటిది శ్రీసభ నియమము, శ్రీసభ మనకు బోధిస్తుంది. ఎంతవరకు మనము ఆమె పట్ల మన భక్తిని గౌరవం ప్రదర్శించవచ్చు అంటే, ఆమె పట్ల మన పరిపూర్ణమైనటువంటి ప్రేమను వ్యక్తం చేయవచ్చు, ఆమె పట్ల మనకున్నటువంటి భక్తిని ప్రదర్శించవచ్చు. ఇదంతా కూడా సమంజసము. కానీ ఆమెకు మనము పూజలు కానీ ఆరాధనలు చేయకూడదని తల్లి అయినటువంటి శ్రీసభ బోధిస్తూ ఉంది. కాబట్టి ఎందుకంటే దేవునికి తల్లి కావడం ద్వారా ఆమెను ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు, అంతే తప్ప ఆమె దేవునికి మించినటువంటిది కాదు అన్నటువంటి భావముతో మనం ఎల్లప్పుడూ కూడా మరియ తల్లిని భక్తి ప్రపత్తులతో గౌరవ మర్యాదలతో ఆమెను ముందుకు అనగా ఆమె పట్ల గౌరవ మర్యాదలని ప్రదర్శించాలి. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవమాత పట్ల ఈ మరియమాత పూజిత మాసానికి విశిష్టమైనటువంటి ఆ భక్తి ఎలా వచ్చింది, విశిష్టంగా మనము ఆమెను ఎందుకు కొనియాడుతున్నామన్నట్లయితే, పునీతులైనటువంటి వారు కూడా దేవమాత పట్ల అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులను చూపించి ఉన్నారు. పునీతులైనటువంటి వారు ఎంతో గొప్పగా ఆమె యొక్క సహాయం ద్వారా మోక్షపురిలో ప్రవేశము చేసి ఉన్నారు. కావున వారు ఏ విధంగానైతే నడిచి ఉన్నారు, వారి అడుగుజాడలు ఏ విధంగానైతే అనుసరణీయమో అదేవిధంగా వీరి అడుగుజాడల్లో మనము సైతము ముందుకు వెళ్ళవచ్చు అన్నటువంటి ఒక మాదిరిని తండ్రి అయినటువంటి దేవుడు మరియ తల్లి ద్వారా మనకు చూపెడుతున్నాడు. అంటే పునీతులైనటువంటి వీరు మరియ తల్లి అడుగుజాడల్లో అనగా ఆమె ప్రార్థన సహాయం ద్వారా ఆమెను వేడుకోవడం ద్వారా ఎంత ముందుకు నడిచారో అదేవిధంగా పునీతుల్ని మనము కూడా గౌరవ మర్యాదలతో వేడుకోవడం ద్వారా మనము కూడా అంత గొప్ప వాళ్ళగా పుణ్య చరితులుగా మారుతాము. చరిత్ర పుటల్లో మనము గొప్ప పవిత్రమైనటువంటి స్థానమును పొందుతామన్నటువంటిది తల్లి అయినటువంటి శ్రీసభ నేర్పుతుంది. మనం ఇప్పుడే జపమాల ప్రార్థనలో తెలుసుకుని ఉన్నాం. ఫెర్డినాండ్ రాజుగారు, జ్ఞానప్రకాశం రాజుగారు, మరి ముఖ్యంగా పునీత చిన్న తెరేసమ్మ గారు ఏ విధంగా మరియ తల్లి సహాయమును చిన్ననాడే తన సొంత తల్లిని కోల్పోయింది పునీత చిన్న తెరేసమ్మ గారు.
ఆ సమయంలో ఆమె మరియ తల్లి స్వరూపము దగ్గరికి వెళ్ళి పూలతో అలంకరణ చేసి, అమ్మా నాకు తల్లి లేదు, నేటి నుండి ఓ దేవమాత నీవే నా తల్లివై ఉండి నన్ను నడిపించుమని చివరి వరకు కూడా మరియ తల్లి పట్ల తన భక్తిని కొనియాడుతూ ఉన్నది పునీత తిన్నచేరి సమ్మగారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది మాత్రమే కాదు, ఎందరో పునీతులు మరియ తల్లి అనుసరించడం ద్వారా ఆమె ప్రార్థనా సహాయమును వేడుదల పొంది ముందుకు సాగారు అన్నటువంటిది యథార్థము. కావున మనము సైతము కూడా పునీతుల యొక్క అడుగు జాడల్లో ముందుకు వెళ్ళాలని మరియ తల్లి మాదిరిని మనకిస్తూ ఉంది. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత పూజిత మాసంలో ఈ మరియమాత పూజిత మాసానికి ఇంత విశిష్టమైనటువంటి ఆలోచన లేకుంటే విశిష్టమైనటువంటి ఆ స్థానం ఎలా వచ్చిందన్నట్లయితే మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా ఆమె పట్ల మనం చూపుతున్నటువంటి భక్తి వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతూ ఉన్నది. అందుకే ఇక్కడ మరియ తల్లి నా తల్లి దేవమాత, ఆమె లేనుచో నేను లేను అన్నటువంటి భక్తిని మనము ఎందుకు ప్రదర్శిస్తున్నాం? కొన్ని మార్లు మన భక్తి ఎక్కువగా కనిపించినప్పటికీ కూడా ఎందుకోసమంటే ఆమె భక్తిని మనము ప్రదర్శించడం ద్వారా మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి. వ్యక్తిగతముగా మనము సాక్షులుగా ఉన్నాం. అందుకోసమే మరియ తల్లి ప్రార్థన సహాయం ద్వారా మనం అద్భుతాలను చవిచూస్తున్నాం, స్వస్థతని మనము నిజముగా అనుభవంగా అనుభవిస్తున్నాం. ఆ విధంగా గమనించినట్లయితే మోక్ష భాగ్యము పొందుటకు అని చాలా భక్తి అయినటువంటి మార్గము జపమాల. ఆ జపమాలను జపించడం ద్వారా ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మోక్షపురిలో ఉండి మనందరి కోసం నిత్య ప్రార్థన నిత్య ఆరాధన చేస్తుంది. మోక్ష నివాసి అయినటువంటి మరియ తల్లి మోక్షములో ఉండి మనందరి కోసము నిత్య ప్రార్థన చేస్తూ ఉంది. కావున అక్కడి నుండి ఆమె చేసేటువంటి ఆ ప్రార్థన ఇక్కడ ఉన్నటువంటి మనకి అది అందుతూ ఉన్నది. ఇది మొట్టమొదటి ప్రయోజనం. ఎందుకురా మనం ఇంతగా మరియ తల్లి పట్ల ఇంత గౌరవమును ఇంత భక్తిని ప్రదర్శిస్తున్నామంటే ఆమె దేవమాత, పరలోక భూలోకాలను ఏలేటువంటి పాలకి తండ్రి దేవుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉండి తన కుమారుని సన్నిధిలో ఉండి ప్రార్థించేటువంటి ప్రార్థనా పరురాలు. కాబట్టి అక్కడ ఆమె చేసినటువంటి ఆ ప్రార్థన ఇక్కడ ఉన్నటువంటి మనకి ఖచ్చితంగా అందుతూ ఉంది. అంత ప్రయోజనము ఉన్నది కాబట్టే మనము మరియ తల్లి పట్ల భక్తిని ప్రదర్శిస్తున్నాం. అది మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి నమ్మినటువంటి వారు ఎవరు కూడా విరువబడరు. పునీత బెర్నార్డ్ గారు చెబుతున్నారు, మరియ తల్లిని నమ్ముకున్నటువంటి వారు ఎవరు కూడా విరువబడరు. పునీత అన్సిలం కూడా చెప్తున్నారు, మరియ తల్లి పట్ల భక్తి కలిగినటువంటి వారు నరకానికి పోడని కూడా చెబుతున్నారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మే మాసం మరియమాత పూజిత మాసం అన్నటువంటిది పునీత ఫిలిప్ నేరి గారు 1515వ సంవత్సరంలో ఇటలీలో జన్మించి గురువుగా మారి అక్కడ ఉన్నటువంటి పండుగలను ఆయన అబ్జర్వ్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి పండుగలను అబ్జర్వ్ చేసి ఏం చేస్తూ ఎంత ఆలోచన అంటే ఎంత బాధపడుతున్నాడంటే, ప్రతి పండుగలో సంబరాలు, అంబరాన్ అనేటువంటి విద్యుత్ దీప అలంకరణలు లేకుంటే ఇతరమైనటువంటివి జరుగుతున్నాయి. అంటే దేర్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ డీవియేషన్. అంటే దేవుని పట్ల ప్రజలు పండుగలు చేయడం ద్వారా దేవుని పట్ల ఆలోచన రావడం లేదు. ఈ పండగ ఎలా చేయాలి, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏ విధంగా సంబరాలు చేద్దామా అన్నటువంటి దానిని ఫిలిప్ నేరి గారు పునీతుడైనటువంటి ఆయన గమనించి ఇలా ఉండకూడదు, ఇలా పండుగలు జరగకూడదు అని చిన్న బిడ్డలను తన దగ్గర చేర్చుకున్నాడు. చిన్న బిడ్డలందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకొని మరియ తల్లికి చెప్పేటువంటి వాడు, తల్లి ఈ విధంగా జరుగుతుంది, ఇది జరగకూడదని ఆ పిల్లలందరినీ సేకరించి ఒక మరియ తల్లి స్టాచ్యూని అనగా స్వరూపమును చేబుని దానిని మంచిగా అలంకరణ చేసి పిల్లలందరినీ కూడా ఏకం చేసుకొని వీధులలో మరియ తల్లి ప్రార్థనని ప్రోత్సహించేటువంటి వాడు. అప్పటి నుండి కొద్దిగా మొదలైనటువంటి ఈ ప్రార్థన మే మాసమంతా కూడా చేయడం మొదలుపెట్టారు. ఈ ఫిలిప్ నేరు గారు ఈ బిడ్డలని, చిన్నారి బిడ్డలందరినీ ఏకం చేసి ప్రార్థించడము, మరియ తల్లి పట్ల ఈ జపమాలను జపించడము, ధ్యానం చేయడం, అలంకరణ చేయడము, ఇవన్నీ కూడా చేయడం మొదలుపెట్టిన తర్వాత పెద్దలందరూ కూడా గమనించారు, మనం చేస్తున్నటువంటిది యథార్థమైనటువంటి ప్రార్థన కాదు, మనం చేస్తున్నటువంటి భక్తి కార్యములు దేవుడు మెచ్చేటువంటివి కావు. ఇదిగో ఈ గురువు గారు పునీతుడైనటువంటి ఫిలిప్ నేరి గారు మరియు మన బిడ్డలు ఆయనతో కలిసి చేస్తున్నటువంటి ఇది నిజమైనటువంటి ప్రార్థన అని గమనించి మనస్తాపపడి
వారు చేస్తున్నటువంటి ఆ దురాలోచనలు మరియు సంప్రదాయాలకి స్వస్తి చెప్పి నాటి నుండి ఈ బిడ్డలతో కలిసి మరియమాత పూజిత మాసంగా వాళ్ళు ఎంతగానో గొప్పగానో దేవుని తల్లి అయినటువంటి మరియమాత పండుగలను చేస్తూ మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా మొదలైనటువంటి మరియమాత పూజిత మాసం ఇప్పటి వరకు మనకు సహాయపడుతుంది. మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడుతున్నాయి. మరియ తల్లి పట్ల ఉన్నటువంటి భక్తి ఎంత గొప్పగా మనకు ఉపయోగపడుతుంది, ఎంత గొప్పగా మనం వినియోగించుకుంటున్నామంటే మనందరము కూడా జపమాల ధ్యానం చేయడం ద్వారా, మరియ తల్లి పట్ల ఉన్నటువంటి ప్రేమను భక్తిని వెల్లడి చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి వాటివి, మనకు అనుకున్నటువంటి కోరికలకి ఫలసిద్ధి కలుగుతున్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి పట్ల భక్తిని ముందుకు సాగించుకుందాం. మరియ తల్లి పట్ల ఉన్నటువంటి ఆ పరిపూర్ణ ప్రేమను వ్యక్తం చేద్దాం. తద్వారా మోక్షపురి వాసులము అవుదాం. నీరాజనం వందనం నీ సేవకి అంకితం, నా మానసం మందిరం నీ పూజకి అంకితం. నీరాజనం వందనం నీ సేవకి అంకితం, నా మానసం మందిరం నీ పూజకి అంకితం. నింగినేల నీరుగాని ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీదు పాట పాడగా. లా 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 లా. సహోదరి సహోదరులారా, నేరును మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజన కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాత శ్రీసభ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరుచు ఉన్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచు ఉన్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుతూ ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినను తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుతూ
రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతం నా హోసన్న. ప్రభు నామమును వేంచేవాడు ధన్యులు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమున అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలే మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా తాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపడవాక, కీడులను మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించడి వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, మూకలకు నీళ్ళు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్ళు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సప్రసాదమై నాలోనికి రావా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భువి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సప్రసాదమై నాలోనికి రావా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయ్యా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ్ణీలా, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విననాదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము
నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఓ కన్యే అయిన మరియమాత, వేణోల్లా నీ స్తుతులు పాడుచూ ఉన్నారు. ఏలైన సర్వశక్తిమంతుడు నీ ఎడల గొప్ప కార్యములు చేసెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో నీ శ్రీసభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్యైన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో నీ శ్రీసభ కూడా పాలు పొందునుగాక. నీ సమక్షములో నిత్య శాంతిని అనుభవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ఆయన ప్రేమలో ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత పూజిత మాసములో మనమంతా కూడా ప్రవేశించి ఉన్నాం. ఎంతో అంగరంగ వైభవముగా మనము ఈ సెట్ని కూడా ఏర్పాటు చేసుకొని పవిత్రమైనటువంటి ప్రార్థనని, మరి ముఖ్యంగా జపమాలని జపించుకొని ఉన్నాం. మనందరికీ వ్యక్తిగతముగా కుటుంబపరంగా బాగా తెలుసు, మరే తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతగా దీవించబడుతున్నాం. మనం అడిగే ప్రతిదానిని కూడా మరే తల్లి దేవుని సన్నిధిలో ఉండి దేవుని దర్బారులో మన కోసం ప్రార్థన చేస్తూ ఉంది. అంత గొప్పగా మనం ఆశీర్వదించబడుతున్నాం. ఆశీర్వాదకరమైనటువంటి స్థితుల్లో మనం ఉంచబడుతున్నాం. కాబట్టి ఈనాడు దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ ప్రత్యేక ప్రార్థనలు మరియు జపమాలను మీకోసం, మీ ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి కోసము దివ్యవాణి టీవీ ఛానల్ చేస్తూ ఉంది. కావున దీన్ని పోషణలో భాగంగా మీరంతా కూడా కుటుంబ సమేతంగా ఈ పవిత్రమైనటువంటి జపమాలలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను. మరి జపమాలను సమర్పించదలిచినటువంటి వాళ్ళు స్క్రీన్ పైన ఉన్నటువంటి నంబర్లకి ఫోన్లు చేసి సమర్పించమని మనవి చేస్తున్నాను. ఇది కేవలము దీనిని నడిపించడం మాత్రమే కాదు, ప్రపంచ నలుమూలల వాక్యములు వింటున్న మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో మీరు ప్రపంచమందంతటా తిరిగి నా సువార్తను ప్రకటించండి అని క్రీస్తు ప్రభువే స్వయముగా కోరినటువంటి కోరిక. మరి ఈ దివ్యవాణి అనేటువంటి మహావేదిక ద్వారా ఈ ప్రపంచమంతటా కూడా, ముఖ్యంగా తెలుగు వారు ఎక్కడెక్కడున్నారు వారంతా కూడా దీనిని ఉపయోగించుకొని ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధిని మరియు పుష్టిని పొందాలని దివ్యవాణి టీవీ ఛానల్ ఏర్పాటు చేయబడి ఉన్నది. కావున ఈ సమయంలో మీరంతా కూడా ఈ పవిత్రమైనటువంటి పూజాబలులను, మరి ముఖ్యంగా ఈ జపమాలను సమర్పించమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే మీరు అందించేటువంటి ఈ కొద్ది సహాయం ద్వారా దివ్యవాణి నడిపించబడుతుంది. దివ్యవాణి పోషకులుగా మీరు మారుతూ ఉన్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మదిలో ఉంచుకొని నెలపాటున సమర్పించవచ్చు, లేదా 15 రోజులు సమర్పించవచ్చు. ఇంకా మాకు ఏమీ లేదు ఫాదర్, గురువు తండ్రి గారా, మీకు మా దగ్గర ఏమీ కూడా లేదు అన్నటువంటి భావము కలిగినటువంటి వారు కనీసము ఒక వారం పాటైనా కానీ ఈ జపమాలను సమర్పించమని మిమ్మల్ని అందరినీ ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. జన్మంబుతోడను అనుగ్రాత్మురాలైన నిర్మల మాతవు నీవే.
జన్మంబు తోడను అనుగ్రాత్మురాలైన నిర్మల మాతవు నీవే. నిను కన్న తండ్రిని భరించి కన్నెత్తి ధన్యాత్మురాలవు నీవే. నిను గన్న తండ్రిని భరించి కన్నెత్తి ధన్యాత్మురాలవు నీవే. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా.